బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ విచారణకు 9వ తేదీన హాజరవునున్నట్లు తెలుస్తోంది. పాస్పోర్ట్ రద్దు కావడంతో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎమర్జెన్సీ ట్రాన్సిట్ వారెంట్ ను ఇండియన్ ఎంబసీ మంజూరు చేసినట్టు తెలుస్తోంది. అయితే శనివారం అమెరికా నుంచి బయలుదేరారని, ఆదివారం అర్ధరాత్రి వరకు ఇండియాకు చేరతారని, సోమవారం సిట్ విచారణకు కూడా హాజరవుతారంటూ ప్రభాకర్ రావు సన్నిహితులు చెబుతున్నారు. విచారణకు హాజరయ్యే అంశంలో మాత్రం సిట్ అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. ఇక నాంపల్లి కోర్టు ఆదేశాలతో ఈ నెల 20వ తేదీ వరకు గడువు ఉందని, పాస్పోర్టు మంజూరైన 3 రోజుల్లో విచారణకు హాజరవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయని చెబుతున్నారు. ఈ నెల 5న కూడా విచారణకు హాజరవుతారంటూ అందుకు సంబంధించిన లేఖను సిట్ అధికారులకు మెయిల్ చేశారనే ఊహాగానాలు వినిపించాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ విచారణకు 9వ తేదీన హాజరవునున్నట్లు తెలుస్తోంది. పాస్పోర్ట్ రద్దు కావడంతో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎమర్జెన్సీ ట్రాన్సిట్ వారెంట్ ఇండియన్ ఎంబసీ మంజూరు చేసినట్టు తెలుస్తోంది. ఇక శనివారం అమెరికా నుంచి బయలుదేరతారని, ఆదివారం అర్ధరాత్రి వరకు ఇండియాకు చేరుతారని, సోమవారం సిట్ విచారణకు కూడా హాజరవుతారంటూ ప్రభాకర్ రావు సన్నిహితులు చెబుతున్నారు. విచారణకు హాజరయ్యే అంశంలో మాత్రం సిట్ అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. ఇక నాంపల్లి కోర్టు ఆదేశాలలో ఈ నెల 20వ తేదీ వరకు గడువు ఉందని, పాస్పోర్ట్ మంజూరు అయిన 3 రోజుల్లో విచారణకు హాజరవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయని చెప్తున్నారు. ఈ నెల 5న కూడా విచారణకు హాజరవుతారంటూ అందుకు సంబంధించిన లేఖను సిట్ అధికారులకు మెయిల్ చేశారనే ఊహాగానాలు వినిపించాయి.